హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే చికెన్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఇది నేను హాఫ్ కేజీ కన్నా తక్కువ దానికి మాత్రమే చెప్తున్నాను. 1/4 కేజీ కన్నా ఎక్కువ, హాఫ్ కేజీ కన్నా తక్కువ అనమాట చికెన్. సో దానికైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు సన్నగా 2 భాగాలు కట్ చేసుకొని 3 పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ ఇంట్లో తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. మనం చేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందు నేను చికెన్ తెచ్చుకొని చికెన్, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ వేసి బాగా చికెన్ అంతా కడిగితే నీసు వాసన లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో అలా కడిగేసుకున్న తర్వాత చికెన్ తీసి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసిన తర్వాత ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని చికెన్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ పసుపు అంతా పసుపు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 5 or 10 మినిట్స్ వచ్చేసి మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ అలాగనే దాని మీద మూత పెట్టేసామంటే దాని చికెన్లో ఉన్న వాటర్కి ఆవిరికి బాగా ఉడికిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది చికెన్. సో మనం ఏం చేయకుండా అందులో వాటర్ ఏం వేయకుండా జస్ట్ అలా వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయడం అనమాట. చూసారు కదా, మూత పెట్టేస్తే చికెన్ ఇలా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక పెద్ద టమోటా అయితే ఒకటి సరిపోతుంది. సన్న ముక్కలు కట్ చేసుకోక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయ ఒక టమోటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి వచ్చేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. చికెన్లో వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగేంత వరకు టమోటాలు ఉల్లిపాయలు అసలు కనిపించవు అనమాట, బాగా వేగిపోతాయి. సో ఇవి సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు టమోటాలు చికెన్లో కలిసేలాగా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి చూసారు కదా ఇలా వస్తుంది, మొత్తం గ్రేవీలాగా అయిపోతాయి. ఇప్పుడు అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 or 3 మినిట్స్ వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిచ్చారంటే ఇప్పుడు వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయన్నమాట. సో అందుకోసం అయితే మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడుకుతున్నాయి. మనం అక్కడ వాటర్ యాడ్ చేయలేదు. చికెన్ బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట, బాగా ఉడికిపోతుంది. చూసారు కదా ఇలా ఉడుకుతాయి అనమాట. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేటప్పుడు ఒకసారి అంతా బాగా మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకొని ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టేసుకుంటే మాత్రం చికెన్ బాగా ఉడికిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసారంటే కొత్తిమీర స్మెల్ అంతా పోకుండా చికెన్కి పడుతుంది. ముక్కకి ఇంకా మసాలా పట్టాలి, మాకు మసాలా ఇలా ఉండకూడదు అంటే ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే ముక్కకి మసాలా అంతా పడుతుంది అనమాట. గ్రేవీ టైప్లో లేకుండా మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టేలా ఉడికిపోతుంది. చూస్తారు కదా అలా అవుతుంది. ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట.